తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే చెరువులు ఎండిపోతాయా అని ప్రశ్నించారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. మిషన్ కాకతీయ కింద నింపిన చెరువులు ఎండిపోయాయన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ బాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 6,000 మంది రైతులు పంట పొలాలు కల్లాల దగ్గరే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని తెలిపారు. ప్రజలను ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న అన్వేష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రైతు సమస్యలపైనే రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో రైతు అంశాలపైన వాడివేడిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు 100 రోజుల పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు, అట్లనే రేపు తుక్కుగూడ సభలో ఏం చెప్పబోతున్నారు? అంటే 100 రోజుల పాలన ఏదైతే ఉందో అది ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలకు ఒక సుపరిపాలన అందించడం అనేది జరుగుతూ ఉన్నది. గతంలో 10 ఏళ్ళు ఎవరికి చెప్పుకోవాలనేటటువంటి పరిస్థితి లేకుండే, ఎవరికి చెప్పుదామన్నా కానీ చెప్పుకునే పరిస్థితి లేకుండే. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఏ కష్టాలు ఉన్నాయో చెప్పుకునేటటువంటి వాతావరణం ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో కల్పించడం జరిగింది. ఏదైతే గ్యారెంట్లు ఇచ్చారో 6 గ్యారెంట్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఏదైతే తుక్కుగూడ సభ ఉందో, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోను అక్కడ రిలీజ్ చేసి ఈ తెలంగాణలో అధికారం ఏ రకంగా అయితే వచ్చిందో రేపు దేశంలో కూడా అధికారం రావడం కోసం ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ముందు దేశంలో ఏదైతే మేనిఫెస్టో అమలు చేయబోతున్నామో ఆ మేనిఫెస్టోను కూడా రేపు అదే తుక్కుగూడ ప్రాంగణంలో అదే సభలో దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయబోతుందో ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చెప్పడానికి రేపు ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది. అది ఖచ్చితంగా దేశ ప్రజలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. ప్రధానంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? అంటే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి విస్మరించరు కాబట్టి ఎదుటోళ్ళు కూడా అట్లా చేస్తారు అనేది వాళ్ళ భ్రమ. మేము ఏం విస్మరించినాము? రైతు బంద్ చేస్తామన్నా మనం చేసినాము, రైతులకు ఏదైతే కొనుగోలు చేస్తామన్నా పంటలు కొనుగోలు చేస్తూ ఉన్నాం. 3 నెలలే మేము అధికారంలోకి వచ్చినాము. రైతు రుణమాఫీని కూడా ఖచ్చితంగా చేస్తామని ఎస్ఎల్బీస్ తోటి మీటింగ్ కూడా జరిపినారు, బ్యాంకర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల తర్వాత దానికి కూడా ప్రక్రియ పూర్తి చేయబోతారు. మీరే 5 ఏళ్ళు రుణమాఫీ అని చెప్పేసి 5 ఏళ్ళ దాకా రుణమాఫీ చేయకుండా వడ్డీలు పెంచి ఎన్నికల ముందు కొంతమందికి రైతులకు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ మేము వచ్చిందే 3 నెలలు అయింది. 3 నెలల మొత్తం చేయాలంటే కూడా ఎవరు కూడా చేయలేటువంటి పరిస్థితి. మీరు 10 ఏళ్ళలో ఏదైంది, మేము 3 నెలలు ఎక్కడ చేస్తారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరువు తీసుకొని వచ్చింది, కాంగ్రెస్తోనే కరువు వచ్చింది. ఇప్పటికి 100 రోజుల్లో కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు అనేది కేసీఆర్ స్వయంగా నల్గొండ సభలో చెప్తున్నటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? ఒక 10 ఏళ్ళు పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లాంటి మాటలు మాట్లాడాలో అనేది ఒక ఉందత్వం అనేది ఉండాలా. నోటికి ఏది వచ్చేదో చిన్న మామూలు కార్యకర్త మాట్లాడితే ఆయన విజ్ఞతకే వదిలేయాలా. కరువు అనేది ఎవరైనా తీసుకొస్తాడా? కరువు అనేది ఏ పార్టీలో ఏ వ్యక్తులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కరువు ఉంటుందా? ప్రకృతి వైపరీత్యాలు అనేది ప్రతి సంవత్సరం వస్తాయి. వాళ్ళ పాలన రాలేవా? 2015-16లో 231 మండలాల్లో పూర్తి స్థాయి కరువు వచ్చింది. 2016-17లో 313 మండలాలు, 2019-20లో 383 మండలాల్లో కరువు వచ్చింది. అంటే దాదాపు 14,812 కోట్ల రూపాయల కరువు నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం 2,306 కోట్లు ఇస్తే నువ్వు ఇచ్చింది ఎంత? 1,400 కోట్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి రైతులకు. మరి నువ్వు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను కూడా వాడుకొని రైతులకు ఇయ్యలేటువంటి పరిస్థితి. కరువు అనేది ఎవరో సృష్టించే వచ్చేది కాదు, ఇది ప్రకృతి వైపరీత్యాల్లో సంభవించినప్పుడు ఖచ్చితంగా కరువు లేదా అకాల వర్షాలతో రైతుకు నష్టం జరుగుతున్నమాట అది వస్తూ ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వస్తేనే కరువు వచ్చిందో అనేది అది వాళ్ళు మధ్య తప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎవడన్నా కరువు చేస్తారా? కరువును అసలు సృష్టిస్తారు ఎవడన్నా? అది కావాలని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. 200 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది 9 మంది చనిపోయినటువంటి లిస్టులో మొత్తం లిస్ట్ మేము చూస్తే కేవలం అంటే విద్యుత్ ఘాతంతో చనిపోయిన వాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది, వీటన్నిటి కూడా రైతు ఆత్మహత్యలకు ఎట్లా చూస్తారండి? ఇగో ట్రాక్టర్ రోటవేటర్లో ప్రమాదంలో రైతు మృతి, విద్యుత్ ఘాతంతో రైతు మృతి,
విద్యుత్ ఘాతంతో రైతు మృతి. ఇట్లాంటి మరణాలు కూడా రైతు ఆత్మహత్య అని చెప్పేసి నీచమైన మాటలు మాట్లాడి బదనం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చిన 209 ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారని మాట్లాడుతూ ఉన్నారో, సాధారణంగా యాక్సిడెంట్లు కానిపోయినా ఏ రకంగా కానిపోయినా మొత్తం ఆత్మహత్యలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళ హాయంలో దాదాపు 6,000 మంది చనిపోయారు. కేవలం గుర్తించింది 1,600 మందిని గుర్తించి ఎక్స్గ్రేస్ ఇచ్చిర్రు. మిగిలిన వాళ్ళకి ఎక్కడ కుడియాలి. 2018 రైతు బీమా ఏదైతే అమలైందో ఆ రోజు నుంచి అసలు రైతు ఆత్మహత్యలను గుర్తించడం కూడా పూర్తిగా నిలిపివేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మాకు అట్లా లేదు. ఆ రోజు ఏ రకంగా అయితే రైతులకు మేము గతంలో ఆదుకున్నామో మా హాయంలో కూడా ఏదైనా జరిగితే రైతులను ఆదుకుంటారు. కానీ ఇవాళ 2009 అనేది ఒట్టి బూటకం. కొందరు చనిపోవచ్చు, కానీ అది చనిపోయింది అంటే దానికి కారణం కేసీఆరే. కాంగ్రెస్ పార్టీ పాలనలు విసుగు చెంది లేదా నష్టపోయి చనిపోయారు అనేది వట్టి బూటకము. ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం నష్టం చేసిందని చనిపోతారండి? 3 నెలల్లో వాళ్ళకి ఏం హామీ ఇచ్చినాం, ఏం నెరవేరలేదు. ఈ 3 నెలల్లో రైతుకు ఏం నష్టం వచ్చింది, ఏం అప్పులు పెరిగినాయి, ఏం పంటలు మేము కొనుగోలు చేయలేదు, ఎక్కడ దళారుతో మోసపోయినరు, ఎక్కడ నష్టం వాటిల్లిందని చనిపోతారు. ఇది మదిలేని మాటలు. అంటే ఎవడో కార్యకర్త మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక హరీష్ రావు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఇది నిజంగా వాళ్ళకి మతి భ్రమించి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్పితే కానీ ఎక్కడ కూడా ఈ ఆత్మహత్యలు ఎక్కడ కూడా జరగలేదు. జరిగితే కూడా అది బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యమే. ఇన్ని వర్షాలు వాడి అకాల వర్షాలు వాడి కరివి వస్తే ఎక్కడ నష్టపరిహారం ఇచ్చినారు? ఇవాళ తిరుగుతా ఉన్నారు రోడ్డు మీకు నష్టపరిహారం ఇవ్వాలని. ఎవడన్నా పడ్డ వర్షాలు వాడి నష్టపోతే వెంటనే ఇస్తారా? నువ్వు ఎప్పుడు ప్రకటించినావు? లాస్ట్ ఎన్నికల ముందు దాంట్లో 10,000 ఇస్తున్నావు, అది కూడా ఎవరికి ఇవ్వాలి. 450 కోట్లకైతే 150 కోట్లు ఇచ్చినావు. ఎక్కడ పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చినావు? ఇదంతా రైతులు నష్టపరిచింది నువ్వు కాదా? రైతులు అప్పులపాలు చేసింది కేసీఆర్ కాదా? కాబట్టి ఎవ్వరు చనిపోయినా ఇది పూర్తిగా కేసీఆరే బాధ్యుడు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రం కాదు. గత 10 ఏళ్లలో మిషన్ కాకతీయ కింద అట్లనే మిషన్ భగీరథ కింద ఇంటికి ఒక నల్ల చెరువులు మొత్తం సస్యశ్యామలం ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ పెరిగిందన్న బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో ఏ విధంగా ఎండిపోతాయి? ఇంటికి ఇవాళ వాటర్ ట్యాంకర్లు కూడా బయటకు వస్తాయని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణంగా ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఖజానా అంతా కూడా లూట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా అన్వేషణ చెప్తున్నటువంటి పరిస్థితి.